నీట్ పరీక్ష పేపర్లు ఉండేది చూసినావా? అవి 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారట. 30 లక్షల రూపాయలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠ వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబులు బట్టి పట్టించిరట. నిందితుల వెల్లడి 13 మందికి ఒక రోజు ముందే ప్రశ్నపత్రం, వారిలో 4 అరెస్టు, మరో 9 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ పరీక్షకు ఆదేశించండి, సుప్రీంలో విద్యార్థులు పిటిషన్ వేసుకున్నారు. నీట్ రద్దు చేసి రాష్ట్రాల సొంత పరీక్షలకు అనుమతించాలి. డీకే శివకుమార్ అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక 19-20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం పిలుపునిస్తూ ఉంది. ఇక్కడ నీట్ పరీక్ష విషయంలో జరిగినటువంటి గందరగోళానికి సంబంధించి నీట్ పరీక్ష పేపర్లు ఉండేది చూసినావా? అవి 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారట. 30 లక్షల రూపాయలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠ వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబులు బట్టి పట్టించిరట. నిందితుల వెల్లడి 13 మందికి ఒక రోజు ముందే ప్రశ్నపత్రం, వారిలో 4 అరెస్టు, మరో 9 మందికి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ పరీక్షకు ఆదేశించండి, సుప్రీంలో విద్యార్థులు పిటిషన్ వేసుకున్నారు. నీట్ రద్దు చేసి రాష్ట్రాల సొంత పరీక్షలకు అనుమతించాలి. డీకే శివకుమార్ అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక 19-20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం పిలుపునిస్తూ ఉంది. ఇక్కడ నీట్ పరీక్ష విషయంలో జరిగినటువంటి గందరగోళానికి సంబంధించి